ఒక పాపం చేసి ఓ స్త్రీ దగ్గరికో పురుషుడి దగ్గరికి వెళ్ళడం మాత్రమే కాదు వ్యభిచారం. లోక స్నేహము చేసిన వాడు దేవుని దృష్టికి వ్యభిచారి. జాగ్రత్త యవన బిడ్డలారా, యవన సహోదరి సహోదరులారా, వినండి. ఇప్పటికైనా నీ వస్త్రధారణ, నీ కటింగులు, నీ డ్రెస్సింగ్లు, నీ మాట తీరు, నీ ప్రవర్తన, నీ నడక మారాలి. మారకపోతే నువ్వు దేవునికి శత్రువైపోతావు. జాగ్రత్త. దేవునికే నువ్వు శత్రువైపోతే ఇక దేవుడే దిగొచ్చి యుద్ధం చేసే పరిస్థితి ఏంటో ఆలోచన చేయి. చదువు పరిస్థితి ఏంటో ఆలోచన చేయి. నీ భవిష్యత్తు పరిస్థితి ఏంటో ఆలోచన చేయి. ఇప్పటికైనా ప్రభుతో తీర్మానం చేసి ఒక నిర్ణయం తీసుకో. ప్రభా, ఇక నేను లోక స్నేహము చేయనయ్యా, లోకస్తులతో చేతులు కలపనయ్యా, లోకస్తులతో కలిసి తిరగనయ్యా, లోకస్తులు మాట్లాడినట్టుగా మాట్లాడనయ్యా, లోక ప్రవర్తన, లోకస్తుల కార్యక్రమాల్లో నేను పాలు పొందనయ్యా. యేసు నామములో ఈ రోజు నుండి ఆ లోక స్నేహం అనే ఆ ముడి, ఆ తాడు తెగిపోవునుగాక.